ఎన్నికల దగ్గరకు వస్తున్నాయి. కేసీఆర్ నోరు తెరిచారు, నిలతీయటం ప్రారంభించారు. సాగునీటి ప్రాజెక్టుల విషయంలో మేము ఇచ్చినటువంటి వాటిని ఇవ్వలేకపోయారు. అదే సందర్భంలో ఏదో మేడిగడ్డ లాంటి దాని మీద వంకలు పెడుతున్నారు. మరి మేము ఉద్యమం చేస్తామంటే ఎట్లా నీళ్ళు ఇస్తారు అని అడిగారు. దానికి సమాధానం లేదు రేవంత్ సర్కార్ దగ్గర నుంచి. అట్లాగే మహిళలకు ఇస్తానన్న డబ్బులు ఎందుకే లేదు బ్యాంక్ అకౌంట్లో అని నిలదీశారు. దానికి సమాధానం లేదు. వృద్ధుల పెన్షన్ పెంచుతామన్నారు కదా, 100 రోజులు దాటిపోయింది కదా, ఏది అని ప్రశ్నించారు. దానికి సమాధానం లేదు. అట్లాగే రైతు రుణమాఫీ చేస్తానన్నారు కదా, ఎక్కడా అని నిలదీశారు. దానికి సమాధానం లేదు. అట్లాగే నిరుద్యోగ భృతి అన్నారు కదా, ఎక్కడా అని నిలదీశారు. దానికి సమాధానం లేదు. ఎలక్షన్స్, అసెంబ్లీ ఎలక్షన్స్కి ఆ హామీలన్నీ ఉపయోగపడ్డాయి. చాలా ఎక్కువగా నమ్మినటువంటి ప్రజలు ఓట్లేశారు. ఇప్పటికీ 3 హామీలు ఆచరణలోకి వచ్చినాయి. అందులో ఒకటి మహిళలకు ఉచిత బస్సు, రోజుకి 30 లక్షల మంది దాకా వాడుతున్నారు. అదే సందర్భంలో దానివల్ల ఇబ్బంది పడుతున్నటువంటి వాళ్ళు ఇంకొక 60 లక్షల మంది ఉంటారు, లేదా ఇంకో 30 లక్షల మంది ఉంటారు. అది ఒక ఎత్తు అయితే, రెండవది వచ్చేటప్పటికి 500 రూపాయలు సిలిండర్ అన్నటువంటి మొన్న 1వ తారీఖు నుంచినే బిగిన్ చేశారు. అట్లాగే 200 రూపాయలకి 200 యూనిట్లు ఫ్రీ అన్నటువంటిది సరిగ్గా రీచ్ కాలేదు. ఎందుకయ్యా అంటే అది వైట్ రేషన్ కార్డు ఉండి 200 యూనిట్ల లోపు కాలితే మాత్రమే, 1 యూనిట్ ఎక్స్ట్రా కాల మొత్తానికి ఛార్జ్ పడుతుంది. కాబట్టి అది 100 మంది వినియోగదారులు 5-10 మందికి మాత్రమే పనికొస్తుంది. ఇది ఇప్పటికి ఉన్నటువంటి సిచ్యుయేషన్. కాబట్టి ఇప్పుడు ఈ సమాధానం చెప్పి లోక్సభ ఎన్నికలకు వెళ్తారా, ఎదురుదాడి చేసి కేసీఆర్ ఆ కుంభకోణం ఈ కుంభకోణం అన్న దాడి కథలతోనే ఎన్నికలకు వెళ్తారనేది తేలాల్సి ఉంది.